సంచలన కామెంట్స్ చేసిన జగన్. మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రతిపక్ష హోదా రాదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. పవన్ లక్ష్యంగా కామెంట్స్ చేశారు. సభలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఉన్న తమకు కాకుండా ఎవరికి ఇస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు సమయంలోనూ తామే ప్రతిపక్ష హోదా ఇచ్చామని తెలిపారు. తాజా బడ్జెట్ లో పథకాలకు కేటాయించిన నిధులపై జగన్ ఆసక్తికర విశ్లేషణ చేశారు. అన్ని వర్గాలను మోసం చేశారని మండిపడ్డారు. వైసీపీ మద్దతుదారులు ఏం చేయవద్దంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను జగన్ తప్పుపట్టారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఉప ముఖ్యమంత్రి పవన్ పైన గురిపెట్టారు. ఈ 5 ఏళ్లు వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపైన జగన్ స్పందించారు. పవన్ కార్పొరేటర్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని వ్యాఖ్యానించారు. జీవిత కాలంలో ఇప్పుడు ఒకసారి ఎమ్మెల్యే అయ్యారని జగన్ పేర్కొన్నారు. తాజాగా జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపైన జగన్ స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ర్యాగింగ్ చేసే వారిని చరిత్రలో తొలిసారి చూశామని వ్యాఖ్యానించారు. అయినా శ్రీకాకుళంలో మాస్టర్లు బాగానే బుద్ధి చెప్పారన్నారు. సభలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ తమదే అయినప్పుడు తమకు కాకుండా ఎవరికి ఆ హోదా ఇస్తారని ప్రశ్నించారు. మిగిలిన 3 పార్టీలు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా ఎవరికి దక్కుతుందో చెప్పాలన్నారు. అసలు ఎక్కడా ప్రతిపక్ష హోదాకు సంఖ్యతో సంబంధం లేదని చెప్పుకొచ్చారు. 23 స్థానాలు గెలిచిన టీడీపీకి తాము ప్రతిపక్ష హోదా ఇచ్చామని గుర్తు చేశారు. అధికారంలో మీరే, ప్రతిపక్ష పాత్ర మీరేనా, డబుల్ యాక్షన్ చేస్తారా అంటూ నిలదీశారు. బడ్జెట్ లో అంతా పరనింద, ఆత్మస్తుతి కనిపిస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం పేరుతో అబద్ధాలు చెప్పారన్నారు. మహిళలకు ఉచిత బస్సు హామీ నెరవేర్చలేదన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు 3000 హామీ ఏమైందని ప్రశ్నించారు. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గవర్నర్ ప్రసంగంలో చెప్పించారన్నారు. చంద్రబాబు హయాంలో పరిశ్రమలు పెట్టేవారిని భయపెడుతున్నారని, 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మహిళలకు ఏడాదికి 18,000 ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. 1,80,00,000 మంది మహిళలకు ఈ బడ్జెట్ లో ₹1 కేటాయించలేదని, ఒక్కో మహిళకు చంద్రబాబు 36,000 బకాయి పడ్డారన్నారు. బడ్జెట్ లో కూడా తల్లికి వందనం పథకానికి గ్రాంట్స్ లో 8,278 కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ పథకానికి 13,112 కోట్లు అవసరమన్నారు. ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు 30,000 ఎగనామం పెడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. పీఎం కిసాన్ కాకుండా రైతులకు 20,000 ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, రాష్ట్రంలోని 53,58,266 మంది రైతులకు 10,717 కోట్లు కేటాయించాలని తెలిపారు. వైసీపీ వాళ్లకు ఏ పథకాలు ఇవ్వొద్దని చంద్రబాబు ప్రకటించడం ఏంటని నిలదీశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.